ఇదికి రికార్డింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను యూజర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఎలా చేశానంటే లాస్ట్ క్లాస్‌లో మనకి ఒక డాష్‌బోర్డ్ అన్నమాట. ఒక అడ్మిన్ డాష్‌బోర్డ్ క్రియేట్ చేశాను. ఆ డాష్‌బోర్డ్‌కొచ్చేసి ఆ యూజర్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇస్తే ఆ యూజర్ డాష్‌బోర్డ్‌కెళ్తది. ఇదేందంటే క్లయింట్ అనేవాడే చూసుకుంటాడు. మనకి ఎవరైతే క్లయింట్ ఉంటారో వాడికి మాత్రమే యాక్సెస్ అయ్యేట్టు ఇది ఉంటదన్నమాట డాష్‌బోర్డ్ అడ్మిన్‌కి. వాడేం చేస్తాడంటే ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్‌లో మనం చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఫ్రంట్ ఎండ్‌లో ఏదైనా సరే సపోజ్ మన ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఏముంది ఇక్కడ? మన ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఏం చేయలేదు కదా ఇక్కడ. లోకల్ హోస్ట్ స్లాష్ అండ్ ఐలాండర్ పిహెచ్‌పి. ఫ్రంట్ ఎండ్‌లో మనకు ఏం ఇవ్వలేదు. ఇండెక్స్ పేజ్ అన్న ఇద్దాం మనం. ఒక పేజ్ అయినా మనం ఇద్దాం. అప్పుడు ఒక ఐడియా ఉంటది మనకి. ఇండెక్స్ పేజ్ ఒకటి ఇద్దాం మనం. index.php ఫైల్. ఎందుకంటే మనకి ఏదన్నా మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయంగానే మనకు ఓపెన్ అవ్వాలనేసి ఇది ఇచ్చాను. సో ఈ నవంబర్ ఒకటి పెట్టుకుందాం మనం. చేస్తున్నాను. నవంబర్ డిజైన్ మళ్ళీ ఇద్దానండి ఇది. హలో నా దగ్గర ఉండేది ఇచ్చేస్తాను నేను ఒకసారి. ఒక నవంబర్ ఇచ్చాను. లోకల్ హోస్ట్ ఐలాండర్లోకి వెళ్తే మనకి డైరెక్ట్‌గా ఒక నవంబర్ అనేది ఓపెన్ అవుతది. ఈ నవంబర్‌లో వచ్చేసి అంటే ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ నేను చూపిస్తాను చూడండి. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నట్టు జిగిక్స్.ఇన్ అనేసి. ఈ ప్రాజెక్ట్‌ని మనం ఎంటర్ చేయంగానే మనకి ఏమైతదంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతది. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఇండెక్స్ పేజ్ ఓపెన్ అవుతది మనకి. ఎప్పుడైనా సరే ఒక మెయిన్ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేస్తే ఇది లైవ్ సర్వర్ అన్నమాట. మనకి ఇక్కడ చూడండి హెచ్‌టిటిపి గాని, హెచ్‌టిటిపిఎస్ గాని ఏదైనా సరే మనకుంటది. అది ఒక లైవ్ సర్వర్ నెట్ అన్నమాట మనకి. ఆ లైవ్ సర్వర్ వచ్చేసి మనకి నార్మల్‌గా ఆహ్, డైరెక్ట్‌గా ఆ పేజ్‌ని అంటే ఆ ప్రాజెక్ట్‌ని మనం ఓపెన్ చేస్తే ఇండెక్స్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయితది. సేమ్ లైక్ ఇక్కడ ఏందంటే మనకు ఐలాండర్ అనేసి మెయిన్ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట ఇది. ఐలాండర్ అనేసి మన ప్రాజెక్ట్ నేమ్ అనేసి ఐలాండర్ మనం డైరెక్ట్‌గా ఓపెన్ చేయగానే మనకి ఏదైతే ఇండెక్స్ ఫైల్ ఉందో ఆ ఇండెక్స్ ఫైల్ అనేది మనకు ఓపెన్ అయిందన్నమాట. అదే గనుక మనకు అడ్మిన్ పేజ్‌కెళ్ళాలనుకుంటే అడ్మిన్‌కి ఇక్కడ అడ్మిన్ అనేసి ఎక్కడ కనపడలేదు మనకి. సో నేను ఇక్కడైతే మనకు అడ్మిన్ అనేసి ఉంది. ఈ పాత్‌లోకి మనం చూస్తే అడ్మిన్ అనేసి ఉంది. ఈ పాత్‌లో ఇండెక్స్ ఫైల్ నీకు ఓపెన్ అయింది. ఈ అడ్మిన్ అనేసి ఉంది. సో నీకు తెలుసు అడ్మిన్ అనేసి. అప్పుడు క్లయింట్‌కి మనం చెప్తామంట. మీరిక్కడ admin.php అని పెట్టుకోండి మీకు అడ్మిన్ పేజ్ ఓపెన్ అయితదనేసి. admin.php అప్పుడొచ్చేసి అడ్మిన్ పేజ్ ఓపెన్ అయితది. వాడొచ్చేసి లాగిన్ అవుతాడిక్కడ. ఇలా లాగిన్ అయినప్పుడు మనకేమైతదంటే వాడి డాష్‌బోర్డ్‌కి మనకెళ్తది. వాడి డాష్‌బోర్డ్‌కెళ్ళినప్పుడు మనకేమేం చేస్తాం ఏంటి అనేసి ఇక్కడ చూపించాం ఆల్రెడీ. ఇంతకుముందు వచ్చేసి మనకి లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి యూజర్స్ గురించి చూసాం. యూజర్స్ వచ్చేసి మన ఎవరైతే ఇక్కడ రిజిస్టర్ అవుతారో ఫ్రంట్ ఎండ్‌లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఫ్రంట్ ఎండ్‌లో రిజిస్టర్ అయిన వాళ్ళయి ఇక్కడ. ఇన్ కేస్ రిజిస్టర్ అనేది ఫ్రంట్ ఎండ్‌లోనే కాదు. ఇక్కడైనా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. చూడండి యాడ్ యూజర్ అని పెట్టుకొని ఈ యాడ్ యూజర్‌కి నేనేం చేశానంటే ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేసి నేను క్రియేట్ చేశాను. ఇక్కడ ఈ డీటెయిల్స్‌ని ఎంటర్ చేస్తే ఇక్కడి నుంచి మనం సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే డేటా వచ్చేసి డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలనేసి నేను ఇచ్చానన్నమాట. డేటాబేస్‌కెళ్ళాలి అనేసి అనుకుంటే లోకల్ హోస్ట్ స్లాష్ పీహెచ్‌పీ మై అడ్మిన్. పీహెచ్‌పీ మై అడ్మిన్‌కెళ్తాం. ఇయన్నీ బేసిక్‌యి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. పీహెచ్‌పీ మై అడ్మిన్‌కెళ్తే మన డేటాబేస్‌కెళ్తాం మనం. సో, అది లాస్ట్ క్లాస్ వరకు మనం చూసింది. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఇది సబ్మిట్ అని చేయగానే
మనకి మెయిన్ థింగ్ ఏందంటే మన డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాలి. దానికోసం అనేసి మనం ఏం చేసామంటే కామన్‌గా ఉండే కోడ్ వచ్చేసి మనకి అంటే ఎవ్రీ టైమ్ మనకి డేటాబేస్‌కి రాసే కోడ్ వచ్చేసి కామన్‌గా ఉంటది కాబట్టి మనం దాన్నంటూ సెపరేట్‌గా మనం పెట్టుకున్నాం. డీబీ అనేసి మనం పెట్టుకొని అలా ఇచ్చామన్నమాట. డీబీ అనేసి మనం ఇచ్చాం. ఈ డీబీలో మనం ఏం రాసామంటే డేటాబేస్‌లో సేమ్ లోకల్ హోస్ట్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, మన డేటాబేస్ నేమ్ ఏంటి, మన కనెక్షన్ వర్క్ అవ్వాలంటే ఏమేమి పంపించాలి. అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా సరే ఎర్రర్స్ వచ్చాయి అనేసి అనుకుంటే ఇది ఎర్రర్స్ అని చూపించాలి. ఎక్కడ ఎర్రర్ ఉంది అనేసి. లేదనుకుంటే మన కోడ్ వర్క్ అవ్వాలన్నమాట మనకి. ఇది డీబీ కింద. ఇదన్నిటికి మనకి ఏదైనా సరే మీరు క్వెరీ రాస్తున్నారంటే ఇది డెఫినిట్‌గా మనకు ఉండాలన్నమాట. అందుకోసం ఎవ్రీ టైమ్ మనం రాసుకోవడం ఎందుకనేసి ఒక పీహెచ్‌పీ ఫైల్ రాసుకొని, ఈ ఫైల్‌ని మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంక్లూడ్ అనేది ఏందంటే నార్మల్‌గా డైనమిక్ కంటెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటే, ఎవ్రీ పేజ్‌లో మనకి నావ్ బార్ అనేది కామన్‌గా ఉంటది. ఎవరి పేజ్‌లో మనకు కామన్‌గా ఉన్నప్పుడు, ఒక పేజ్‌లో మనం చేంజ్ చేస్తే, రిమైనింగ్ పేజ్‌లో మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి నార్మల్‌గా స్టాటిక్‌గా. బూట్‌స్ట్రాప్ 4లో వచ్చేసి ఒక పేజ్‌లో చేంజ్ చేసి మళ్ళీ రిమైనింగ్ పేజ్‌లో కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే గన పీహెచ్‌పీకొచ్చేసరికి మనం ఏం చేస్తామంటే కామన్‌గా ఉండే పార్ట్‌ని డాట్ పీహెచ్‌పీ అనే ఫైల్‌లో సేవ్ చేసుకుంటాం. ఆ ఫైల్‌నొచ్చేసి మనం ఇంక్లూడ్ అనేసి ఇచ్చేసుకొని మనం సేవ్ చేసుకుంటాం. ఇది ప్రీవియస్‌గా మీకు చెప్పాననుకుంటా గదా! చెప్పానా ఆల్రెడీ కామన్‌గా ఉండే పార్ట్‌ని? ఇన్‌కేస్ చెప్పకపోతే మనకు లైవ్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమైతది. ఇప్పుడు ఐలాండర్ పీహెచ్‌పీ మనది. డేటాబేస్ అనేసి ఓపెన్ చేశాను. ఐలాండర్ పీహెచ్‌పీలో మనకి అడ్మిన్ ఇచ్చాను. అండ్ రిజిస్టర్ ఇచ్చాను. రిజిస్టర్‌లో వచ్చేసి మనకు అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అవుతాయి మనకి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్‌ప్లే చేశాం. యూజర్స్‌లో వచ్చేసి ఇక్కడ డిస్‌ప్లే చేశాం. ఇక్కడ ఎడిట్ చేస్తే ఎడిట్ చేయలాగా చేశాను. డిలీట్ చేస్తే డిలీట్ అయ్యేలాగా నేను ఆల్రెడీ చూపించానన్నమాట మీకు. ఈ ఎడిట్, డిలీట్ అనేది అర్థం అయ్యుండాలి మీకు. అర్థం కాకపోతే చాలా కష్టం. ఇప్పుడు సర్వీసెస్ గురించి చూద్దాం. సర్వీసెస్‌కి చాలా ఈజీ. సో, సర్వీసెస్ ఇది క్లిక్ చేయగానే నేనేం చేస్తానంటే, ఒక సర్వీస్ పేజ్‌కెళ్తాను. అక్కడ ఒక బటన్ చూపిస్తాను. యాడ్ సర్వీస్ అని చేస్తాను. చూద్దాం. సో, సర్వీసెస్‌కెళ్ళినప్పుడు సర్వీస్ పేజ్‌కెళ్తాను. 1 మినిట్. నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అవి కాపీ పేస్ట్ చేస్తాను. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేయండి మీ దాంట్లో. ఇదయిన తర్వాత లైవ్ ప్రాజెక్ట్ నేనిస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. అది మీరు చేస్తే మీకు తెలుస్తదన్నమాట. ఎలా చేస్తున్నాం ఏంటి అనేసి. యాడ్ సర్వీస్, అడ్మిన్ సర్వీస్, డిలీట్ సర్వీస్, ఎడిట్ సర్వీస్, అప్డేట్ సర్వీస్. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇవాళ. యాడ్ సర్వీస్, అడ్మిన్ సర్వీస్ ఇవన్నీ. సర్వీసెస్‌ని క్లిక్ చేస్తానే నేనెక్కడ పంపిస్తున్నా అంటే అడ్మిన్ సర్వీసెస్ డాట్ పీహెచ్‌పీ పేజ్‌కి పంపిస్తున్నాను. అడ్మిన్ సర్వీసెస్ డాట్ పీహెచ్‌పీ పేజ్. ఈ అడ్మిన్ డాట్ సర్వీస్ అంటే అడ్మిన్ అండర్ స్క్వేర్ సర్వీస్ డాట్ పీహెచ్‌పీ అనే పేజ్‌కెళ్తే మనకి డాష్‌బోర్డ్ వచ్చేసి మనకు కామన్‌గా ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉండేది, ఈ టాప్‌లో ఉండేది మొత్తం అంతా కామన్‌గా ఉండాలి. ఇక్కడ మనకి సర్వీసెస్ డిస్‌ప్లే అనేసి సర్వీసెస్ అనేసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట మనం. సేమ్ లైక్ ఇక్కడ యాడ్ యూజర్స్ మనకి ఎలాగైతే మనం పెట్టుకున్నామో అక్కడ యాడ్ అనేసి సర్వీస్ అని పెట్టుకున్నాం. యాడ్ సర్వీస్ అనేసి. ఒకసారి చూద్దాం మనకి. ఇదంతా కామనే మనకి. ఎంత కామన్? 1 మినిట్ నేనంతా కామెంట్ పెడుతున్నా. ఇప్పుడు ఈ అడ్మిన్ సర్వీస్‌లో నేనేం పెట్టానంటే సేమ్ ఇదంతా స్ట్రక్చర్ ఒకటే కాబట్టి ఇదంతా స్ట్రక్చర్ అంతా ఒకటే పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి మనం ఏం చేస్తున్నా అంటే ఒక బటన్ పెట్టాను. యాడ్ ఈ బటన్‌కొచ్చేసి ఏం చేశానంటే యాడ్ అడ్మిన్ సర్వీసెస్ అనే పేజ్‌కి నేను నావిగేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ స్ట్రక్చర్ చూద్దాం మనకి. రిఫ్రెష్. సర్వీసెస్ పేజ్‌కెళ్ళినప్పుడు మనకి ఇక్కడొస్తే మనకి
ఆల్ సర్వీసెస్ అని పెట్టాను. ఇప్పుడు ఈడ యాడ్ సర్వీస్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ యాడ్ యూజర్ అని పెట్టానో సేమ్ లైక్ సర్వీస్ లో యాడ్ సర్వీస్ అని పెడుతున్నాను. ఇక్కడ ఎలాగైతే మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫామ్ లోకి వెళ్తుందో సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకి ఇది క్లిక్ చేయగానే దానికి సంబంధించిన సర్వీస్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఈ సర్వీస్ మనం చెయ్యాలి అనేసి అంటే దీనికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఉండాలి మనకి. దానికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఉండాలి. సో ఫస్ట్ మనం యాడ్ చేయాలి అంటే దానికి సంబంధించిన టేబుల్ మనకు ఉండాలి. ఫస్ట్ మనకు ఏ ఫీల్డ్స్ తీసుకుంటారో చూద్దాం. యాడ్ సర్వీసెస్. ఇక్కడ నేను తీసుకున్న ఫీల్డ్స్ వచ్చేసి 1 by 1 ఇక్కడ నేను నోట్ చేస్తాను. సో సర్వీసెస్ అనేసి నేను టేబుల్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఇదే పాత్ లో మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి న్యూ ఉంది. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసి సర్వీసెస్. సర్వీస్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఐడి అనేది కామన్ అన్నిటికీ. నెక్స్ట్ మనకి ఎస్ నేమ్, ఎస్ ఇమేజ్, ఎస్ ఇమేజ్ అంటే సర్వీస్ నేము, ఇమేజ్, యుఆర్ఎల్, ఎస్ డిస్క్రిప్షన్ అండ్ ఇంకోటి కావాలనుకోండి ఇక్కడ కాలం ఇక్కడ చూడండి గో అని కొట్టండి. ఇక్కడ చూడండి కాలం 1 అనేసి గో కాలం ఉంది. ఇంకా 2 కాలమ్స్ కావాలంటే 2 కాలమ్స్, 3 కావాలంటే 3 కాలమ్స్, 4 కావాలంటే 4 కాలమ్స్, 6 కావాలంటే 6 కాలమ్స్ గో అని కొట్టండి. అన్ని కాలమ్స్ మనకి యాడ్ అయిపోతాయి ఇక్కడ. ఇన్ కేస్ మనకు కొన్ని కాలమ్స్ మీరు ఇచ్చారు, సపోజ్ యుఆర్ఎల్ ఎస్ డిస్క్రిప్షన్ డిసి ఎస్ యుఆర్ఎల్. ఇప్పుడు మనకి ఐడి అనేది ఇంట్ ఉంటుంది అండ్ ఎస్ నేమ్ వచ్చేసి వేర్కర్. ఆల్రెడీ చెప్తాం మనకి నేమ్స్ ఏదైనా సరే వేర్కర్ అని పెట్టుకోండి. సో ఇది కూడా వేర్కర్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్ గురించి వేర్కర్ ఇస్తున్నాను అండ్ ఎస్ యుఆర్ఎల్ వచ్చేసి మనకి వేర్కర్ ఇస్తున్నాను. లెంత్ వచ్చేసి మన 11 ఇస్తున్నా. ఇది 2 మాక్సిమం వచ్చేసి మనకి లెంత్ ఎంత ఉంటుంది 255 క్యారెక్టర్స్ ఉంటుంది మనకి లెంత్ అనేది. ఇప్పుడు మనకి ఐడికి ఎప్పుడైనా సరే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఆటో ఇంక్రిమెంట్ తీసుకోవాలి. మీరు ఆటో ఇంక్రిమెంట్ ఐకి ఎప్పుడైనా సరే ఆటో ఇంక్రిమెంట్. ఇట్లా స్లైడ్ కి వస్తే మనకి ఇక్కడ ఏ ఐ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డెఫినెట్ గా దానికి ప్రైమరీ కీ అనేసి యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనము రిమైనింగ్ వాటికి మనం ఇవ్వలేదు, ఇవన్నీ తీసేయడం ఎలాగా, తీసే అవసరం లేదు. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇచ్చేసి డైరెక్ట్ గా సేవ్ అని చేయగానే రిమైనింగ్ కాలమ్స్ వచ్చేసి ఎంటీ కాలమ్స్ రిమూవ్ అయిపోతాయి మనకి. ఓన్లీ మనకి ఏవైతే మనం ఇచ్చామో అవి మాత్రం మనకు వస్తాయి. ఇప్పుడు చూడండి సర్వీస్కి వెళ్తున్నాను నేను. సర్వీసెస్కి వెళ్తే మనకి ఐడి, ఎస్ నేమ్, ఎస్ ఇమేజ్, ఎస్ డిస్క్రిప్షన్, ఎస్ యుఆర్ఎల్. ఈ ఎస్ యుఆర్ఎల్ అనేది మనకి యూనిక్ గా ఉండాలి. ఎందుకంటే మనకి యుఆర్ఎల్ అన్నమాట. ఏదైతే సర్వీస్ నేమ్ ని యాడ్ చేస్తామో దానికి సంబంధించిన యుఆర్ఎల్ అన్నమాట ఇది. ఇప్పుడు దానికి యూనిక్ కావాలంటే మళ్ళీ టేబుల్ లోకి వెళ్ళేసి మనం చేయలేం. అందుకోసం మనం ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ప్రైమరీకి కావాలంటే ప్రైమరీకి, యూనిక్ కావాలంటే యూనిక్, ఇండెక్స్ కావాలంటే ఇండెక్స్, ఇవన్నీ అనమాట. యూనిక్ కీ అనేసి ఇస్తున్నాం. చూడండి మనకి ఇక్కడ యూనిక్ కీ అనేసి యాడ్ అయిపోయింది. ఒక టేబుల్ కి ఒకటే ప్రైమరీ కీ ఉండాలి. ఒక టేబుల్ కి యూనిక్ కీస్ ఎన్నైనా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగేది అనమాట. ప్రైమరీ కి ఒక టేబుల్ కి ఒకటి ఉంటాయా లేకపోతే మోర్ దాన్ ఉంటాయా? ఒకటే అన్నమాట. ఒక టేబుల్ కి ఒక కాలం కి మనం ఇవ్వాలి. ఫారెన్ కీ అనేసి ఒకటి ఉంటది. ఫారెన్ కీ అనేది అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి రిలేషన్షిప్ ఇవ్వడం. ఆ ఫారెన్ కీ అనేది ఏదైతే ప్రైమరీ కీ ఉంటుందో దానికే ఫారెన్ కీని అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వేరే దానికి అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. దేనికైతే మనకు ప్రైమరీ కీ ఉంటుందో ఆ ప్రైమరీ కీకే మనకి ఫారెన్ కీ అప్లై చేయడానికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఈ 2 పాయింట్స్. ప్రైమరీ కీ ఒక టేబుల్లో ఒక కాలం కి మాత్రమే మనకి అప్లై చేయాలి. యూనిక్ కీస్ ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. యూనిక్ కీ అంటే ఏంటంటే యూనిక్ గా ఉండాలన్నమాట మనం ఎంటర్ చేసేది, డూప్లికేట్ గా ఉండకూడదు. ప్రైమరీ కీ అంటే ఏంటంటే నాట్ నల్ అన్నమాట. నల్ అవ్వకూడదు అండ్ యూనిక్ గా ఉండాలి. 2 కేసెస్ అన్నమాట. నాట్ నల్ అవ్వాలి అండ్ యూనిక్ గా ఉండాలి. అది ప్రైమరీ కీ. ఇక్కడ నల్ ఉండొచ్చు, యుఆర్ఎల్ లో నల్ ఉండొచ్చు, కానీ డేటా వచ్చేసి మనకి యూనిక్ గా ఉండాలి. యూనిక్ గా ఉండాలన్నమాట మనకి డేటా. ఓకే, ఇది వీటి గురించి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, ఒక ఫామ్ తీసుకున్నాను. నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్, ఇమేజ్ అండ్ యుఆర్ఎల్.
మీకు ఫైల్ అప్లోడ్ అనే కేసెస్ లో నేను చెప్పాను. ఇక్కడ చూస్తే మనకి చూడండి ఫైల్ ఉంది మనకి. అంటే ఇమేజ్ అన్నమాట మనకి. ఇమేజ్ అంటే మనకి ఫైల్ టైప్ ఫైల్ అనేసి ఇచ్చింటాం ఇక్కడ. చూద్దాం మనకి. ఇవన్నీ మెయిన్ కామనే. కానీ ఇక్కడ చూడండి మనకి యాక్షన్‌లో వచ్చేసి పీహెచ్‌పీ ఎకో సర్వర్, పీహెచ్‌పీ సెల్ఫ్ అన్నమాట. ఇదేందంటే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు, ఈ కిందకలా ఉండే బటన్ క్లిక్ చేసినప్పుడు అదే పేజ్‌లోనే మనకు ఉండాలి. వేరే పేజ్‌కి ఎళ్ళకూడదు అనేసి దీని మీనింగ్ అన్నమాట అది. అంటే క్లిక్ చేసినప్పుడల్లా యాక్షన్‌లో హాష్ ఉందంటే హాష్ పేజ్‌కెళ్ళిపోద్ది మనకి. అందుకోసం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకు ఏదైనా సరే అప్‌లోడ్ చేసే దాంట్లో ఏదైనా సరే ఫైల్ టైప్ వచ్చేసి ఏదైనా టైప్ వచ్చేసి ఫైల్ అనేసి ఉంది అనేసి అనుకుంటే డెఫినిట్‌గా కళ్ళు మూసుకొని మీరు రాయాల్సిన అట్రిబ్యూట్ ఏందంటే ఎంక్రిప్ట్ టైప్ అన్నమాట. ఎంక్రిప్ట్ టైప్ అనేది మల్టీ పార్ట్ ఫార్మ్ డేటా అనేసి డెఫినిట్‌గా మీరు రాయాలి. ఏదైనా సరే మన ఫార్మ్స్‌లో ఏదైనా సరే టైప్ ఫైల్ ఉంది అనేసి అనుకుంటే అక్కడ ఎంక్రిప్ట్ టైప్ మల్టీ పార్ట్ ఫార్మ్ డేటా అని రాయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కామనే. ఇన్పుట్ అండ్ లేబుల్, ఇన్పుట్ అండ్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఏరియా ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ వచ్చేసి యూనిక్‌గా ఉండాలనేసి ఇలాగ ఇచ్చాను. ఈ వాల్యూలు వచ్చేసి మనకు వాలిడేషన్ చేస్తాం కదా! ఆ వాలిడేషన్ చేసినట్టే. ఇంకా ఈ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు మనకు రావాలంటే ఇక్కడ చూడండి. ఫార్మ్ వాలిడేషన్ చేశాం. మెసేజ్ అనేసి ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించడానికి ఇఫ్ ఈసెట్ పోస్ట్ సబ్మిట్ అన్నమాట. యెస్ నేమ్, యెస్ డిస్క్రిప్షన్, యెస్ యూఆర్ఎల్. యెస్ ఇమేజ్ అన్నమాట. ఇక్కడ ఇమేజ్ కౌంట్ అనేసి పెట్టాం. ఇక్కడ ఫైల్స్ అన్నమాట మనకి. ఈ కౌంట్ ఫైల్స్ మనకు వచ్చాయనుకుంటే ఫైల్ వచ్చినట్టు అన్నమాట మనకు దానికి. అందుకోసం ఇక్కడ వాలిడేషన్ చేశాం చూడండి. ఇవన్నీ వాలిడేషన్ కామనే. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి మనకేందంటే మీకు ఆల్రెడీ నేను ఫైల్‌ని మనం అప్‌లోడ్ చేయడం ఎలాగనేసి మీకు ఆల్రెడీ కాన్సెప్ట్‌లో చూపించాను. అది ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడేందంటే ఫైల్ నేమ్ అన్నమాట. ఏదైతే మనం అప్‌లోడ్ చేసామో ఆ నేమ్‌నొచ్చేసి ఎఫ్ నేమ్‌లోకి నేను స్టోర్ చేస్తున్నాను. ఆ టెంపరవరీ నేమ్‌నన్నమాట. టెంపరవరీ నేమ్‌నొచ్చేసి ఈ టెంపరవరీ పాత్‌లోకి నేను చేస్తున్నాను. అంటే ఈ ఎఫ్ టెంప్‌లోకి నేను స్టోర్ చేస్తున్నాను. ఎఫ్ అంటే టెంపరవరీ ఫైల్ నేమ్‌నొచ్చేసి మనం ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేమ్‌నొచ్చేసి ఇక్కడ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అయిన తర్వాత మనం డేటాబేస్‌తో కనెక్టివిటీ చేస్తున్నాను. డేటాబేస్‌తో కనెక్టివిటీ చేసిన తర్వాత మనకి మెయిన్ థింగ్ మనం ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే మన పాయింట్ ఇక్కడ మనకు అన్ని సర్వీసెస్ మనం యాడ్ చేస్తాం. వెబ్ డిజైనింగ్ అండ్ దానికి సంబంధించిన ఇమేజ్ ఏదైనా సరే అండ్ డిస్క్రిప్షన్ ఏదైనా సరే యూఆర్ఎల్ అనేది ఆల్రెడీ మనకి ఉందా లేదా అనేసి మన డేటాబేస్‌లో చెక్ చేసుకోవాలి. ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనము ఒక కేస్ రాసాం యూజర్స్‌ని. ఆల్రెడీ మనం ఏదైనా సరే ఫోన్ నంబర్ ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే ఆ ఫోన్ నంబర్ ఆల్రెడీ డేటాబేస్‌లో ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్వెరీ చూడండి. సెలెక్ట్ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఎస్‌యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్ మనం ఎంటర్ చేసి యూఆర్ఎల్ అన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసి యూఆర్ఎల్ అండ్ ఈ సర్వీస్ అనే ఫోల్డర్ అంటే ఈ సర్వీస్ అనే టేబుల్‌లో ఉండే యూఆర్ఎల్ 2 ఒకటే అయితే మనం ఇక్కడ రన్ క్వెరీ చేసినప్పుడు మన కౌంట్ వచ్చేసి 1 అయినప్పుడు డూప్లికేట్ డేటా ఉన్నట్టు. కౌంట్ 1 ఉందనుకుంటే డూప్లికేట్ డేటా ఉన్నట్టు. కౌంట్ 0 ఉంది అనేసి అనుకుంటే ఇన్సర్ట్ క్వెరీకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే డూప్లికేట్ డేటా లేనట్టు అన్నమాట. ఇన్సర్ట్ క్వెరీ ఆల్రెడీ మనం యూజర్స్‌లో మనం రాసాం. ఇన్సర్ట్ ఇంటూ సర్వీసెస్ యెస్ నేమ్, యెస్ ఇమేజ్, యెస్ డిస్క్రిప్షన్, యెస్ యూఆర్ఎల్ వాల్యూస్ అన్నమాట. యెస్ నేమ్, ఎఫ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ యెస్ యూఆర్ఎల్. ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేది ఏందంటే ఇమేజ్ నేమ్ అన్నమాట ఇక్కడ. ఇమేజ్ నేమ్ మాత్రమే స్టోర్ అవుతది. ఇక్కడ ఇమేజ్ ఎళ్లి స్టోర్ అవ్వదు. ఇమేజ్ వచ్చేసి మనం ఏరే పాత్‌లోకి మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మనం చేసేది ఏందంటే మనం ఓన్లీ నేమ్‌నే మనం స్టోర్ చేస్తున్నాము. రన్ ఇన్సర్ట్ క్వెరీ. మైస్క్యూఎల్ క్వెరీ అండ్ ఇక్కడ కనెక్షన్ అండ్ మై క్వెరీని మనకి చేస్తా ఉంటాం. నెక్స్ట్ మనకు అప్‌లోడ్ అయిందనుకుంటే అప్‌లోడ్ అయితది. ఇయన్నీ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫైల్‌ని మూవ్ చేస్తున్నాను. ఫైల్ మూవ్ చేయడానికి మూవ్ అప్‌లోడ్ ఫైల్ అనేసి మనకి ఒక ఫంక్షన్ రాస్తాం. ఇక్కడేందంటే ఎఫ్ టెంపరరీ పాత్ అంటే టెంపరరీ నేమ్ ఉంది కదా! ఆ టెంపరరీ నేమ్‌ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం ఇమేజెస్ అనేసి. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఎక్కడుంది చూడండి. మనం ఇక్కడ రాస్తున్నాం మనం. యాడ్ సర్వీసెస్. ఇక్కడి నుంచి మనం ఎక్కడికెళ్ళాలి ఇమేజ్ అనేది ఇమేజెస్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఇమేజెస్ లేవు కదా మనకి. ఇమేజెస్ అనే ఫోల్డర్ పెడతాను. ఇమేజెస్. చూడండి. ఇమేజెస్ అనే ఫోల్డర్ పెట్టాను. ఈ ఇమేజెస్‌లోకి మనం అప్‌లోడ్ చేసే ఫైల్ ఎళ్ళాలన్నమాట. ఇప్పుడు చూద్దాం చూడండి. సారీ. ఇక్కడ ఏమిచ్చాను ఎఫ్ నేమ్‌ని ఎళ్ళాలి. అంటే టెంపరరీ పాత్ ఇచ్చింట. ఆ పాత్‌తో సహా మనకేమంటే టెంపరరీ పాత్ అది. అంటే మనకు కరెక్ట్ పాత్ కాదది. దాంట్లో ఉండే ఫైల్‌ని తీసుకొనెళ్ళి దీంట్లోకి మూవ్ చేస్తది. అంటే మూవ్ అప్‌లోడ్ ఫైల్ అన్నమాట. ఈ ఫైల్‌ని వచ్చేసి మనకు ఈ ఇమేజ్‌లోకి మనకి మూవ్ చేసుకుంటున్నాం మనం. ఈ ఇమేజ్ పాత్ కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట మనం. ఎక్కడ రాస్తున్నామో ఎక్కడుంది ఇమేజ్ పాత్. అందుకోసమనేసి
ఈ పాత్ని డబుల్ డాట్ స్లాష్ అండ్ ఇమేజెస్ ఎక్కడ ఉంది మనకి ఈ పాత్ నుంచి బయటికి వెళ్ళాలి, బయట నుంచి ఇమేజెస్ లేకి మనకి వెళ్ళాలన్నమాట. అందుకోసం నేను ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ ఇలా రాస్తాం. అదే కనుక మన ఫైల్ కాబట్టి ఏదైనా సరే URL ఆల్రెడీ ఉంది అనేసి అనుకుంటే URL సేవ్ అనేసి మనం రాస్తాం. చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఏదైనా సరే సర్వీస్ నేమ్ వెబ్ డిజైనింగ్ ఇస్తున్నాను అండ్ ఇమేజ్ వచ్చేసి ఏదైనా యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ ఏదైనా సరే మనం యాడ్ చేద్దాం. కంటెంట్ యాడ్ చేస్తున్నాను. ఒకటి యాడ్ చేసి చూపిస్తాను, రిమైనింగ్ అన్ని మీరు తర్వాత చేయండి. ఇక్కడ వచ్చేసి URL వచ్చేసి ఏదో వెబ్ డిజైన్ చేస్తున్నాం. యాడ్ సర్వీస్ చేయగానే డేటా సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఆ ఇమేజ్ అక్కడికి వెళ్ళిందో లేదో చూద్దాం. మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇమేజెస్ లేకి చూడండి, ఇక్కడ ఇమేజ్ వచ్చింది మనకి. ఏదైతే ఇమేజ్ నేమ్ ఉందో అదే నేమ్ తో మనం స్టోర్ అయింది చూడండి. ఏదైతే నేను ఇచ్చానో ఏదైతే ఇమేజ్ నేమ్ ఇచ్చానో అదే ఇమేజ్ నేమ్ తెలిసి మనకు స్టోర్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా సరే మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా యాడ్ చేసిన తర్వాత ఆ డేటాను వచ్చేసి మనం ఈ పేరులో మనం చూపించాలి. సర్వీసెస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి యాడ్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ మన డేటాను చూపించాలి. సేమ్ లైక్ యూజర్స్ లో ఎలాగైతే మనకి యాడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో అది చూపించాలి అనుకుంటే ఇక్కడ టేబుల్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేబుల్ రాస్తున్నాను. సేమ్ కాన్సెప్ట్ మనకి టేబుల్ టీ హెడ్ టీ బాడీ అని రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తున్నా, సీరియల్ నెంబర్, ఎడిట్, డిలీట్ అండ్ ఎస్ నేమ్, ఎస్ ఇమేజ్, ఎస్ డిస్క్రిప్షన్, ఎస్ URL రాస్తున్నాను. ఇక్కడ రాశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే డేటాబేస్ కనెక్టివిటీ చేస్తున్నాం. డేటాబేస్ కనెక్టివిటీ చేసి $SQL select star from users. ఈ పేరు రిజిస్టర్ అవసరం లేదు మనకి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ అండ్ రన్ సెర్చ్ క్వైరీ అండ్ నమ్ రోస్ అనమాట, ఎన్ని రోస్ ఉన్నాయనేసి మనకి. అండ్ రోస్ వచ్చేసి కౌంట్ 0 కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే మనం దీంట్లోకి వెళ్ళి వైల్డ్ కండిషన్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేసుకుంటాం. వైల్డ్ కండిషన్ లో $A లేక మనం చేస్తున్నాం. సేమ్ సీరియల్ నెంబర్ అనేసి ఒకటి ఇస్తున్నాం. సీరియల్ నెంబర్ కూడా ఇంక్రిమెంట్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తే ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్ అన్నాడు. ఇవన్నీ వదిలేండి. అప్డేట్ డిలీట్ అనేసి ఎడిట్ డిలీట్ అనేది వదిలేయండి. ఇక్కడ వచ్చేసి మనం టీడీలో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎకో $A ఎస్ నేమ్. మనకి ఈ ఎస్ నేమ్ అండ్ ఎస్ ఇమేజ్, ఎస్ డిస్క్రిప్షన్, ఎస్ URL అనేది మన టేబుల్లో ఉండే నేమ్స్ అనమాట. ఈ టేబుల్లో ఉండే నేమ్స్ అనమాట మనకి. చూడండి, ఒక డేటా మనకు వచ్చింది ఆల్రెడీ. ఆ డేటా ఎస్ ఇమేజ్, ఎస్ URL ఇవన్నీ కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్ అనే ట్యాగ్ వల్ల మనకి ఇమేజ్ మనం డిస్ప్లే చేస్తున్నాం. కానీ ఆ ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ మరి ఫైల్ పాత్ ఇవ్వాలి మనం. $images అంటే ఇక్కడ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ వచ్చి మనకి కంకాటినేషన్ చేయాలంటే డాలర్ అనమాట. ఇలా $A స్క్వేర్ బ్రాకెట్ ఎస్ ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ దాని యొక్క డైమెన్షన్స్ అనమాట మనం. ఇంక ఎస్ డిస్క్రిప్షన్, ఎస్ URL. ఇది నార్మల్ గా నేను మీకు ఆల్రెడీ యూజర్స్ టేబుల్లో నేను చెప్పాను ఎలా డిస్ప్లే చేస్తాం అనేసి. అదే కాన్సెప్ట్ తోనే మనం ఇక్కడ చేసింటాం అంతే. అందుకే ఒక కాన్సెప్ట్ మనం చూసామనేసి ఉంటే రెండో కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ 93 లైన్ నెంబర్. సో ఎర్రర్స్ అన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి మనకి ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, ఏదైనా సర్వీస్ ని మనం యాడ్ చేసామనుకుంటే సర్వీస్ ని ఇలా యాడ్ అవుతుంది. 1 minute. మార్జిన్ బాటమ్ వచ్చేసి 4 ఇస్తున్నాం. చూడండి, సీరియల్ నెంబర్, ఎడిట్, డిలీట్, సర్వీస్ నేమ్, సర్వీస్ ఇమేజ్, సర్వీస్ URL. ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ చేస్తాం.
వెబ్ డెవలప్మెంట్, సర్వీసెస్, డేటా సక్సెస్ఫుల్ ఇన్సెప్టెడ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒకటి తీద్దాం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తీసుకుందాం మనం. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ యాడ్ సర్వీస్. ఒక 2 యాడ్ చేశాను. ఒకసారి చూద్దాం. అవుట్పుట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేశామో అవి ఇక్కడికి వచ్చాయి చూడండి. వెంటనే మనకి ఇక్కడ రాశాం కదా, ఇదే పేజీలోకి మనకు ఏదైతే డేటాబేస్ లో యాడ్ అవుతుందో ఆ డేటాబేస్ నుంచి ఇక్కడ రావాలనేసి. ఈ యాడ్ సర్వీస్ వచ్చేసి మనం ఏం చేసాం, అక్కడ ఏదైనా యాడ్ అయితే ఇక్కడ రమ్మనేసి నేను చెప్పాను అనమాట, అంతే. ఓకేనా, క్లియరా? యాడ్ చేయడం చూసాం, డిస్ప్లే చేయడం చూసాం. దీన్నే కర్డ్ ఆపరేషన్స్ లో మనకి క్రియేట్ అనేసి ఒకటి. కర్డ్ ఆపరేషన్ లో సి అంటే ఏంటంటే క్రియేట్ అవ్వచ్చు ఆర్ యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ యు అంటే అప్డేట్ అన్నమాట. ఆర్ అంటే రీడ్ అవ్వచ్చు, డిస్ప్లే గాని అవ్వచ్చు. రీడ్ అవ్వచ్చు, డిస్ప్లే అవ్వచ్చు. డి అంటే డెలిట్. ఈ 4 ఆపరేషన్స్ మీరు వచ్చారు అనేసి అనుకుంటే కర్డ్ ఆపరేషన్ చేయడానికి మీరు రెడీ అనేసి. ఇప్పటి వరకు మనకి క్రియేట్ అయింది, రీడ్ అయింది. ఇప్పుడు అప్డేట్, డిలీట్ చూద్దాం. డిలీట్ కి ఆల్రెడీ ఈజీ కదా, ఒకటే. డిలీట్ కంటే సపోజ్ ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఒక పర్సన్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎడిట్ చేయాలనుకుంటున్నారు. ఎడిట్ చేయాలి అనుకుంటే వాడి యొక్క ఐడి నెంబర్‌ని, అంటే అన్నిటికీ యూనిక్ నేమ్స్ ఇచ్చాం మనం. ఇప్పుడు చూస్తే మనకి అన్నిటికీ ఐడి అనేది యూనిక్ గా ఉంటది. ఇక్కడ చూస్తే మనకి ID1, ID2, ID3 ఇలా అన్నిటికీ యూనిక్ గా ఉంటది మనకి. అందుకే ప్రైమరీ కీ ఇచ్చాం. ఏదైతే ప్రైమరీ కీ యాడ్ చేసామో ఆ ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనం ఆ టేబుల్‌కి వెళ్తాం. ఆ ఐడీస్ వచ్చేసి అన్నిటికీ యూనిక్ గానే ఉంటాయి. అందుకోసమే మనం ఏదైనా ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా సరే ఈ ఐడీని బేస్ చేసుకొని మనం చేస్తాం. సేమ్ లైక్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూద్దాం. సర్వీసెస్, యాడ్ సర్వీసెస్. అడ్మిన్ సర్వీసెస్ లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన కదా, టేబుల్ వచ్చేసి మనకి చూడండి. ఇప్పుడు డెలిట్ చూద్దాం. డెలిట్ అండర్స్కోర్ సర్వీసెస్ డాట్ పిహెచ్పి అండ్ మనం ఏదైతే మనం క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసే పర్సన్ వచ్చేసి ఐడిని పాస్ చేయాలి. ఆ పర్సన్ యొక్క ఐడి అన్నమాట. అందుకోసం మళ్ళీ ఇక్కడ మన పిహెచ్పి కోడ్ రాసాం చూడండి. ఐడిని మనం యూఆర్ఎల్ ద్వారా పాస్ చేయాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఆ ఐడి నేమ్ రావాలి అనుకుంటే పిహెచ్పి కోడ్ లో ఎక్కువ $A స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐడి. ఇక్కడ ఏదైతే అన్ని కాలమ్స్ వస్తున్నాయో సేమ్ ఈ ఐడి కూడా మనకు ఇదే కాలంలో మనకు వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ చెప్పాం, ఏదైనా ఆన్ క్లిక్ చేసినప్పుడు రిటర్న్ వచ్చేసి ఇది ఏదన్నా కన్ఫర్మ్ టు డిలీట్ అనేసి మనం ఇక్కడ మనం పంపిస్తున్నాం. ష్యూర్ అనేసి ఇట్లాగా. ఈ ఫంక్షన్ వచ్చేసి చెక్ డిలీట్ అనమాట. ఈ ఫంక్షన్ ఇక్కడ నేను రాస్తున్నాను. చెక్ డిలీట్ అనేది ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు మనకి డిలీట్ సర్వీసెస్ డాట్ పిహెచ్పి పేజ్కి వెళ్తున్నాను. డిలీట్ సర్వీసెస్ డాట్ పిహెచ్పి పేజీలో నేను ఏం రాసిన చూద్దాం. ఇక్కడ ఐడి వచ్చేసి మనకి యూఆర్ఎల్ ద్వారా పాస్ అయినప్పుడు మనం చూస్తే డెలిట్ అని క్లిక్ చేస్తే ష్యూర్ అనేసి అడుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు ఆ ఐడి ద్వారా మనకు పాస్ అవుతుంది. పాస్ అయ్యేసి మనకి డిస్ప్లే అవుతామట. ఇక్కడ యూఆర్ఎల్ లో ఉండే ఐడిని గెట్ చేసుకోవాలంటే $_get అనమాట. $_get ఇక్కడ ఉండే ఐడి వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ నుంచి పాస్ అవుతుందో, ఎక్కడైతే మనకి పాస్ అవుతుంది ఇక్కడ ఉండే పారామీటర్ అనమాట. ఇక్కడ ఉండే పారామీటర్ ఏదైతే మనకి పాస్ అవుతుందో ఆ పారామీటర్ ఇది అనమాట, ఐడి అనేది. దాన్ని గెట్ చేసుకున్నాం. గెట్ చేసుకున్న తర్వాత ఈ ఐడిని ఏం చేయాలంటే ఇంక్లూడ్ డేటాబేస్ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ క్వైరీ చూడండి, డెలిట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి. ఏదైనా సరే డిలీట్ చేయాలంటే కావాలంటే ఇక్కడ చూడండి, మీరు డేటాబేస్ లో చూస్తే ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఈడ డిలీట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి డిలీట్ అయిపోయింది. మనకి నార్మల్ గా అది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏడ ఉంది చూడండి, డిలీట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడి ఈక్వల్ టు ఏదైతే మనం పంపిస్తున్నాం ఆ ఐడి. ఇక్కడ చూడండి
డెలిట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడి ఈక్వల్ టు మనం ఏ ఐడి అయితే పంపిస్తున్నామో ఆ ఐడిని మనకు పంపించు అనేసి. సో అది క్వైరీని మనం పంపిస్తున్నాం, స్ట్రింగ్ ఫార్మేట్ లో పంపిస్తున్నాం. రన్ క్వైరీని చేసాం అండ్ డైరెక్ట్ గా అది క్వైరీని రన్ అయింది అనేసి అనుకుంటే డెలిట్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. దాని బదులు నేను ఏం చేశానంటే డెలిట్ అయిపోతానే మళ్ళీ అడ్మిన్ సర్వీసెస్ డాట్ పిహెచ్పి పేజ్ కి మనం నావిగేట్ చేస్తున్నాం. మనం అడ్మిన్ అండర్ స్కోర్ పిహెచ్పి పేజ్ అది అడ్మిన్ అండర్ స్కోర్ సర్వీస్ పేజ్ కి మనకి నావిగేట్ చేస్తున్నాం. సరే ఇక్కడ చూస్తే మనకి రిఫ్రెష్, ఇది అలా డెలిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి డెలిట్ చేస్తున్నాను డిస్ప్లే మార్క్ నేనేసి ఆర్ షూర్ ఎస్ ఓకే చేస్తేనే డెలిట్ అయిపోయింది. ఇది డెలిట్ ఆపరేషన్. సేమ్ ఎడిట్ అన్నమాట. ఎడిట్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో పేజ్కి వెళ్ళాలి. మనకి ఇంకో పేజ్కి వెళ్ళేసి ఏ పర్సన్ యొక్క మనం ఎడిట్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. మనం ఏ పర్సన్ అయితే మనం డెలిట్ చేస్తున్నామో ఆ పర్సన్ వచ్చేసి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. మనం అందుకోసం నేను 1 మినిట్ అని ఏ పర్సన్ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ వచ్చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇలా డిస్ప్లే చేయాలి. ఇలా డిస్ప్లే చేయాలి అనేసి అనుకుంటే మనం ఏం చేయాలంటే సేమ్ ఫస్ట్ మనకి ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ని మనకి డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ మీకు సో ఆ పేజ్ లో మనకి ఏం చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్ అండ్ సో సర్వీసెస్కి వెళ్తే మనకి ఇక్కడ ఎడిట్ ఎప్పుడైతే చేస్తామో ఈ పేజ్ కి ఇక్కడ చూడండి అప్డేట్ సర్వీసెస్ పిహెచ్పి క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ 2 అన్నమాట. సో అప్డేట్ సర్వీసెస్ డాట్ పిహెచ్పి క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ 2 అన్నమాట. ఏ పర్సన్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో ఆ ఐడిని వచ్చేసి మనకి వెళ్తుంది అన్నమాట. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎడిట్ అప్డేట్ సర్వీసెస్ లో వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఒక ఫామ్ తీసుకోవాలి. అంటే ఫామ్ ఆ ఫామ్ లో ఏంటంటే మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనం చూపించాలి. నేమ్ అంటే ఎస్ నేమ్ అనమాట. ఇది ఎస్ నేమ్, సర్వీస్ ఇమేజ్ అండ్ సర్వీస్ డిస్క్రిప్షన్ అండ్ సర్వీస్ యుఆర్ఎల్. ఇది సర్వీస్ డిస్క్రిప్షన్, సర్వీస్ యుఆర్ఎల్ ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ మనకి యాక్సెస్ చేసుకోవాలి కదా. మనకి యాక్సెస్ చేసుకోవడానికి చూడండి ఇంక్లూడ్ db.php ఆ ఐడిని ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం. ఏదైతే మనం ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తామో ఆ అప్డేట్ ద్వారా వచ్చే ఐడిని వచ్చేసి మనం ఈ పేజ్ లో యాక్సెస్ చేసుకుంటాను. నేను ఐడి ఈక్వల్ టు $_get ఐడి $query select స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడి ఈక్వల్ టు గెట్ ఐడి. ఇట్లా గెట్ ఐడి అని ఇలా అయినా రాసుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే ఆ ఐడిని డైరెక్ట్ గా తీసుకొని వచ్చి ఇక్కడైనా మీరు డైరెక్ట్ గా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలాగైతే మనం డైరెక్ట్ గా ఈ ఐడిని ఎలాగైతే ఇచ్చామో సేమ్ లైక్ ఇక్కడ కూడా మీరు ఐడి అనేసి అలాగే ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇలా అయినా పంపించుకోవచ్చు. నెక్స్ట్ రన్ క్వైరీ, నెక్స్ట్ వైల్ కనెక్షన్ చేసినప్పుడు మనకి ఈ $a లేక అన్ని డేటా మొత్తం వస్తుంది. ఆ డేటాను వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే $a ఆఫ్ ఐడిని ఐడిలోకి పంపిస్తున్నా, $a ఆఫ్ ఎస్ నేమ్ లోకి పంపిస్తున్నా, యుఆర్ఎల్ లోకి పంపిస్తున్నా, డిస్క్రిప్షన్ లోకి, ఇమేజ్ లోకి అన్నమాట. ఇలా పంపించిన తర్వాత ఆ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నా. వాల్యూలో మనకు ఉండాలి కాబట్టి ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నా. చూడండి ఎస్ నేమ్, ఎస్ ఇమేజ్, ఎస్ యుఆర్ఎల్, ఎస్ డిస్క్రిప్షన్. కానీ ఇక్కడ ఇమేజ్ చూడండి మనకి ఒక ఇమేజ్ ట్యాగ్ పెట్టి, ఎందుకంటే ఇన్పుట్ ట్యాగ్ లో మనకి ఇమేజ్ మనం ప్రింట్ చేయలేము. ఇన్పుట్ ట్యాగ్ లో మనం ఇమేజ్ ని ప్రింట్ చేయలేము. అందుకోసమే కిందకల్లా ఒక ఇన్పుట్ ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేసుకొని ఆ ఇమేజ్ ట్యాగ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అంటే మనకు తెలియాలి కదా ఏ ఇమేజ్ ఉంది అనేసి, అందుకోసం దాన్ని గెట్ చేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ లో వచ్చేసి డిస్క్రిప్షన్ ఇది. నెక్స్ట్ యుఆర్ఎల్. ఇక్కడ యుఆర్ఎల్ వచ్చేసి మనం హిడెన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ హిడెన్ ఎందుకు చేస్తున్నా అంటే ఆల్రెడీ మీకు రిజిస్టర్ అంటే యూజర్స్ ని వచ్చేసి డిలీట్ చేయడం, ఎడిట్ చేయడం ఆల్రెడీ మీకు నేర్పించాను. ఆ పేజ్ లో వచ్చేసి మనకి ఏదైతే మనకి యూనిక్ కీ ఇచ్చామో ఆ యూనిక్ కీని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. ముందున్న యుఆర్ఎల్ ఈ యుఆర్ఎల్ రెండు సేమ్ గా ఉన్నాయా లేదా, ఓల్డ్ గా ఉండే యుఆర్ఎల్ అండ్ మళ్ళీ మీరు ఎంటర్ చేసి యుఆర్ఎల్ అప్డేట్ చేసి యుఆర్ఎల్ రెండు సేమ్ గా ఉన్నాయా లేదా. ఇన్ కేస్ రెండు ఒకటే లేకపోతే ఏం చేయాలి అనేసి. ఓకేనా. సో మనకి
ఫస్ట్ మనకి ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్‌ప్లే చేశాను. సేమ్ ఇక్కడ చూడు. ఇక్కడ డిస్‌ప్లే చేశాను వాల్యూస్. ఇప్పుడు నేను అప్‌డేట్ సర్వీస్ మళ్ళీ క్లిక్ చేయగానే ఇవన్నీ అప్‌డేట్ అయిపోవాలి. అంటే మనకేదైనా వెబ్ డెవలప్‌మెంట్ బదులు ఏదైనా సరే వెబ్ డిజైన్ పెడుతున్నాను. యూఆర్ఎల్ వచ్చేసి వెబ్ డిజైన్ పెడుతున్నాను. యూనిక్ కీ వచ్చేసి మనం ఇచ్చాం. యూఆర్ఎల్‌కి యూనిక్ కీ ఇచ్చాం. అందుకోసం మనం ఇక్కడ ఇచ్చిండే వాల్యూ వచ్చేసి ఫస్ట్ మనకి ఓల్డ్‌ది అండ్ ఇది 2 సిమిలర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ సిమిలర్‌గా లేవనుకోండి, మళ్ళీ తర్వాత డేటాబేస్‌లోకెళ్ళి చెక్ చేయాలి మనం. సిమిలర్‌గా లేకపోతే డేటాబేస్‌లో ఎళ్లి చెక్ చేయాలి. అంటే మనం ఓల్డ్‌గా ఉండే యూఆర్ఎల్ ఇప్పుడు మనం ఎంటర్ చేసే యూఆర్ఎల్ 2 సేమ్‌గా లేకపోతే అంటే మీరు ఏం చేంజ్ చేయకపోతే మనకు ఆ యూఆర్ఎల్ ఓల్డ్‌దే అన్నమాట. ఏమైనా చేంజ్ చేసి ఉంటే అది వేరే యూఆర్ఎల్ అన్నమాట. వేరే యూఆర్ఎల్ అయినప్పుడు మన డేటాబేస్‌లో ఉండే యూఆర్ఎల్‌తో మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే యూనిక్ కీ ఇచ్చాం కదా మనం అందుకోసం. యూనిక్ కీ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎంటర్ చేసినప్పుడల్లా మీరు చెక్ చేయాలన్నమాట. అందుకోసం మనం ఇప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయడానికి మళ్ళీ క్వెరీ రాసాం. సేమ్. ఇవన్నీ సేమ్ మెథడే. మళ్ళీ ఏమనంటే ఫైల్ అప్‌లోడ్ చేయడానికి ఎంక్రిప్ట్ టైప్ అనేసి ఇక్కడ డెఫినిట్‌గా మనకుండాలి. ఎందుకంటే ఫైల్ ఉంది మనకి. అందుకోసం మనకిక్కడ ఫార్మ్‌లోకొచ్చేసి ఎంక్రిప్ట్ టైప్ అనేసి మనం పెట్టాలి. ఎంక్రిప్ట్ టైప్. నెక్స్ట్ సేమ్. వాలిడేషన్ చేస్తాం. వాలిడేషన్ చేశాక క్వెరీని రన్ చేస్తాం. డేటాబేస్ రన్ చేసుకొని యూఆర్ఎల్, ఓల్డ్ యూఆర్ఎల్ 2 ఒకటే అయితే కౌంట్ 0 అన్నమాట. ఎందుకోసం అంటే మనకు డేటాబేస్‌లో ఏ వాల్యూ డూప్లికేట్ లేనట్టు అన్నమాట. దాని మీనింగ్ కౌంట్ 0 అంటే. ఇన్ కేస్ ఇది కాకుండా కౌంట్ ఉంది అనేసి అంటే ఈ 2 మ్యాచ్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ క్వెరీ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్. 2 మ్యాచ్ అయ్యాయనేసి అనుకుంటే మనకి కౌంట్ వచ్చేసి 1 వస్తది. ఇన్ కేస్ కౌంట్ 0 అయింది అనేసి అనుకుంటే అప్డేట్ క్వెరీకెళ్ళాలి. అప్డేట్ సర్వీసెస్ సెట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ ఈక్వల్ యూఆర్ఎల్ అండ్ నేమ్ అండ్ వేర్ ఐడీ ఈక్వల్ టు ఐడీ. కొన్ని అడుగుతారు మీకు. అప్డేట్ క్వెరీ చెప్పండి అనేసి. ఇది చెప్పాలి మీరు. అప్డేట్ టేబుల్ సెట్ కాలమ్ నేమ్, కాలమ్ నేమ్, కాలమ్ నేమ్, కాలమ్ నేమ్ ఇలా చెప్పాలన్నమాట. అదే గనుక ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకొని మీరు చెప్పండి అంటే అప్డేట్ సర్వీసెస్ సెట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. మనం ఏదన్నా సరే మనం ఎంటర్ చేసే నేమ్ అన్నమాట. ఇక్కడ ఉండేది వాల్యూస్. అదే గనుక డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, ఇమేజ్, వేర్ ఐడీ ఈక్వల్ టు గెట్ ఐడీ ఇలా ఇస్తామన్నమాట మనం. నెక్స్ట్ సేమ్ రన్ క్వెరీ అండ్ మూవ్ ఫైల్ అండ్ ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఇవన్నీ కామన్ పార్ట్ అన్నమాట మనకి. ఇది వచ్చి స్క్రిప్ట్ ఫైల్ నేను రన్ చేస్తున్నాను చూడండి. ఈ స్క్రిప్ట్ ఫైల్ ఏంటంటే మనకి ఈ అప్డేట్ అయిన తర్వాత మన అడ్మిన్ సర్వీసెస్ పేజ్ కి మనకి వెళ్ళాలి అనేసి స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ హెడర్ పెడితే మనకి రాదు అది. హెడర్ ఫైల్ వర్క్ అవ్వదు ఇక్కడ. అందుకోసం మనకి స్క్రిప్ట్ ఫైల్ ని నేను రన్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఇమేజ్ కూడా మారుద్దాం అనుకుంటున్నా. వెబ్ డిజైన్ కి వచ్చేసి మనం వేరే ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ పిహెచ్పి ఇస్తున్నాను చూడండి. పిహెచ్పి ఇస్తున్నాను. ఈ వెబ్ డిజైన్ బదులు నేను పిహెచ్పి ఇస్తున్నాను ఇక్కడ. ఇక్కడ వెబ్ డిజైన్ బదులు పిహెచ్పి చేస్తున్నాను. ఇమేజ్ కూడా నేను మార్చాను. అప్డేట్ సర్వీసెస్. అప్డేట్ చేయగానే ఇక్కడ చూడండి. పిహెచ్పి వచ్చిన సర్వీస్ నేమ్ అండ్ ఇక్కడ ఇమేజ్ మారింది. ఇక్కడ ఏదైనా కంటెంట్ కావాలంటే ఏదైనా మార్చుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా మనం చేసింది ఏంటంటే ఈ సర్వీస్ అని క్లిక్ చేయగానే ఒక యాడ్ సర్వీస్ అనే బటన్ తీసుకున్నాం. యాడ్ సర్వీస్ ని క్లిక్ చేయగానే ఒక ఫామ్ తీసుకున్నాం. ఏదైతే మన డేటాబేస్ లో మనకు ఇన్సర్ట్ చేయాలో ఆ డేటాబేస్ కి సంబంధించిన ఫామ్ తీసుకున్నాం. ఏదైనా సరే ఒక అప్లోడ్ ఫైల్ ఉంది అనుకుంటే ఎంక్రిప్ట్ టైప్ అనేసి మీరు రాసుకోవాలి. ఎంక్రిప్ట్ టైప్ చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ చేయగానే ఈ డేటాబేస్ లో ఇన్సర్ట్ అవుతాయి. డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిన డేటాను వచ్చేసి ఈ సర్వీసెస్ పేజ్ లో మళ్ళీ ఒక టేబుల్ పెట్టుకొని ఆ టేబుల్ లో నేను డిస్ప్లే చేస్తున్నాను. డిలీట్ చేసినప్పుడు డిలీట్ పేజ్కి వెళ్తున్నా, ఎడిట్ చేసినప్పుడు ఎడిట్ పేజ్కి వెళ్తున్నా. ఎడిట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే మనకు ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మనకు ఫస్ట్ చూపించాలి. నీ ప్రెజెంట్ ఫైల్స్, నీ ప్రెజెంట్ డేటా అనేసి ఇది చూపించాలి. చూపించిన తర్వాత నీకు ఏదైతే నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే పిహెచ్పి 1 2 3 ఇచ్చాను. ఏదైతే నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిహెచ్పి 1 2 ఇమేజ్ వచ్చేసి ఎంప్టీగా ఇచ్చాం మనం. ఇక్కడ ఏం ఇమేజ్ ఇవ్వలేదు మనం. ఎందుకంటే ఎడిట్ చేసినప్పుడు మీరు ఇమేజ్ మళ్ళీ ఇవ్వాలి. ఇమేజ్ వచ్చేసి మళ్ళీ ఇవ్వాలి. అందుకోసం ఎంప్టీగా ఇస్తున్నారు మీరు ఇమేజ్. అందుకోసం వచ్చేసి అప్డేట్ చేసినప్పుడల్లా మీరు ఇమేజ్‌ని ఏదైనా సరే మీరు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మరి. అప్డేట్ చేశాను. ఇక్కడ ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడికొచ్చింది. ఇలాగ ఎవ్రీ టైమ్ వచ్చేసి ఇలా అప్డేట్ చేసినప్పుడల్లా ఇమేజ్‌ని ఇవ్వాలన్నమాట మీరు. లేదు ఓల్డ్‌దే ఉండాలి అనేసి అనుకుంటే ఓల్డ్ ఫైల్‌ని గెట్ చేసుకొని ఆ ఫైల్‌లో మీరు ఇవ్వాలి. ఓల్డ్ ఫైల్‌ని గెట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం మనం గెట్ చేయట్లేదు. గెట్ చేసుకొని ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు మనకి.
ఇమేజ్ ట్యాగ్, అప్డేట్ సర్వీసెస్. ఈ ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తే మీకు వస్తాదన్నమాట, లేకపోతే రాదన్నమాట. మనకి వాల్యూ ఎంప్టీ అనేసి ఇస్తున్నాం కాబట్టి అందుకనేసి అది అప్డేట్ అవ్వట్లేదు. ఓకేనా? అందుకోసం మీరు ఇమేజ్‌ని వచ్చేసి మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడెళ్ళి మనకు అప్డేట్ అయిపోద్ది. ఓకేనా? ఇది టుడే క్లాస్. సో రేపొచ్చేసి లైవ్ ప్రాజెక్ట్ మీద చెప్తాను మీకి. సో ఆ లైవ్ ప్రాజెక్ట్ మీద మీకు టాస్క్ ఇస్తాను రేపు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైవ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటది, వాటి మీద ఎలా చేయాలి అనేసి. వీటిని మనకి ఇంకొక చిన్న టాస్క్ ఉంది. ఇప్పుడు మన అడ్మిన్‌లో స్టోర్ చేసిన వాటిని ఫ్రంట్ ఎండ్‌లో తీసుకొని రావాలి. ఆ ఫ్రంట్ ఎండ్‌లో చేస్తే మీకు కంప్లీట్ అవుతదన్నమాట ఫ్రంట్ ఎండ్ వర్క్. మళ్ళీ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని రేపు ఫినిష్ చేస్తాను. రేపు లైవ్ ప్రాజెక్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ లైవ్ ప్రాజెక్ట్ మీరు చేసుకుంటే మీకొస్తదన్నమాట. లేదు మేము చేయలేము అనేసి అనుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. నేను చెప్పిన వరకు మీరు ప్రాక్టీస్ చేస్తేనే లైవ్ ప్రాజెక్ట్ మీరు చేయగలరు. మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పే వరకు చేస్తేనే మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అయితే చేయండి. చేసిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఏమైనా డౌట్ వస్తే. ఓకే.